అమ్మా, గణపతి పూజ ప్రారంభించండి. ఓం గం గణపతయే నమః. సత్యవతి, లక్ష్మి ఎక్కడే? ఇక్కడే ఎక్కడ ఉందక్క? చూసి అర్జెంటుగా పిలుచుకునిరా, దాంతో కూడా పూజ చేపిద్దాం. అలాగే అక్క, అలాగే. అదెందుకత్తయ్య? ఇది అత్త కోడళ్ళ పూజ కదా. అది నా కోడలే, పైగా కోరుకున్న కోడలు. కొడుకు పెళ్ళానికే అర్హత ఉంది. నువ్వు ఆ కండిషన్స్ పెట్టలేదుగా. అది కూర్చోడానికి వీల్లేదత్తయ్య. కూర్చుని తీరాల్సిందే. ఎలా అయినా కూర్చోబెడతాను. పీట మీద కూర్చొని పందాలు కాస్తున్నావా అత్తయ్య? ఈ దుర్గ పంతమే. అదే ఎప్పటికైనా నా కోడలు. నా క్షేమం కోరేది అదే. దాని చేత్తో పూజ చేస్తేనే నాకు ఫలితం దక్కుతుంది. అమ్మా, మీరు గుసగుసలాపి అమ్మవారి మీద మనసు లగ్నం చేసి భక్తితో పూజ చేయండి. లేకపోతే పూజా ఫలితం సంపూర్ణంగా లభించదు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. రైట్ పట్టుకో, రైట్. అలాగే పట్టుకో, అంతే అంతే. రైట్కి రైటు. ఏంటిది పగటిపూట అటు రైటు ఇటు లెఫ్ట్ అంటూ ఈ లైట్ పట్టించి వీడియో తీయడం? ఇంత వెలుతురుంటే ఇంక ఈ లైట్ అవసరమా? హలో, వీడియో తీసేది నేను. నా క్లారిటీ నాకు ఉంటుంది. నువ్వు లైట్ పట్టుకుని అలా నిలబడు, అంతే. ఈ బ్లాక్ మెయిల్ అస్సలు బాగోలేదు. పోనీ మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. ఏంటది? లవ్ అమ్మా, లవ్. ఇద్దరం లవ్ లో పడితే మ్యాటర్ అంతా క్లియర్ అయిపోద్ది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నా భావం తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని? అవతల ఖాళీ లేదమ్మా, ఆల్రెడీ పెళ్ళైపోయింది. మా అత్తయ్య నాకు రిజర్వ్ చేసిందిలే. ఆవిడ మాటలు నమ్ముకుని కూర్చుంటే చివరికి నీ బతుకు రివర్ పాలే. అయినా పర్వాలేదు. అలా ఎలా నేను కానిస్తాను? ప్రాణానికి ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాగా. నేను ఫిక్స్ అయిపోయా తెలుసా. నువ్వేనా 50-50, నువ్వేనా దిల్కా ధడ్కన్. వీలైనంత మొత్తం ఆస్తిని సంతకం పెట్టించి దక్కించుకుందాం. వీణ్ణి ఎలా వదిలించుకోవాలరా భగవంతుడో. అసలు నాకు తెలియక అడుగుతా, పూజ అక్కడైతే వీడియో ఇక్కడ తీయడం ఎందుకు? మిక్సింగ్ కోసం మధ్య మధ్యలో మన అందమైన ఈ లొకేషన్ కనిపించాలి కదా, అందుకు. ఈ పచ్చని చెట్లు అవి లొకేషన్ అంతా బాగుంది కదా. చెప్పు. బాగానే ఉందిలే. అయితే ఒక డ్యూట్ వేసుకుందాం పద. నేను పూజ చూడాలి. చూడాలా చెడగొట్టాలా? నాకు నీ సంగతి మొత్తం అత్తయ్య చెప్పిందే, అంత తేలిగ్గా వదలను. అందుకే నీ చేత లైట్ పట్టించా. ఒరే సచ్చినోడా, నా వీక్ పాయింట్ వీడియో నీ దగ్గర ఉందని నన్ను చంపుతున్నావు కదరా. నాకు టైం వస్తుంది, అప్పుడు ఒకే ఒక్క గుద్దు గుద్దితే ఆవలించి చేస్తావు. జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నావే? అక్క రమ్మంటుంది, పద. అమ్మయ్య, రక్షించావు చిన్నత్తయ్య. లైట్ పట్టుకో. ఏంటలా లాక్కెళ్ళిపోతున్నారు? ఈ లైట్ ఎవరు పట్టుకుంటారు? మీరు పట్టుకుంటారా? పట్ట పగులు లైట్ కావాలా? నీకేమన్నా చూపు మందమా? చూపు మందం కాదు, ముందు చూపు. ఫోటో క్లారిటీ కోసం దాని వదిలే. ఏంట్రా తానేదో కట్టుకున్న పెళ్ళామన్నట్టు పిలుస్తున్నా? ఒళ్ళు ఎలా ఉందియా? నా ఒంటి సంగతి దానికి బాగా తెలుసు కానీ నువ్వు వదిలే చల్లు. నువ్వు వెళ్ళవే,
వీడి సంగతి నేను చూస్తాను, వెళ్ళు. వద్దు చిన్నత్తయ్య, నువ్వు రా. అసలే డీజీపీ మేనల్లుడు. ఎవరో ఒకరు లైట్ పట్టుకోవాల్సిందే. అయితే చావు, నేను పట్టుకొని చేస్తాను. నువ్వు వెళ్ళవే, అక్క పిలుస్తుంది. అర్జెంట్ అట, వెళ్ళు. లైట్ పట్టుకోవడం కాదు, అటు ఫోకస్ చేయండి. సరిగ్గా పట్టుకోండి. ఇటు రైట్. హే, పూజ ఇక్కడ జరుగుతుంటే నువ్వెక్కడ పెత్తనాలు చేస్తున్నావే? రా, వచ్చి పక్కన కూర్చో, పూజ చేద్దు కానీ. పంతులు గారు, ఇది మా ఫ్యామిలీ పూజ కదా, పరాయి వాళ్ళు ఇలా కూర్చోవచ్చా? అలా ఎలా కుదురుతుందమ్మా? మీరిద్దరూ మాత్రమే కూర్చోవాలి. ఇది నా కాబోయే కోడలు. కోడల కూతురా అనేది తర్వాత, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే. ఇదిగో లక్ష్మి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, లే. అది కాదు, నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. అయితే నా పక్కన ప్రియాని కూర్చోబెట్టుకుంటా. అది కుదరదు. ప్రియా, నువ్వు రా. తులసి, పూజలో పంచాయతీ ఎందుకే? పూజారి గారు, ముందు పూజ కానివ్వండి. ఏంటమ్మా అయితే? మీకు భక్తి లోపిస్తే ఫలితం లోపిస్తుంది. మీ పంచాయితీ నా ఏకాగ్రతను దెబ్బతీస్తే బీజాక్షరాలు స్పష్టంగా పలకవు. అది మీకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. అమ్మాయి, వాళ్ళ పక్కన నువ్వెందుకు? నీ వరుస తరువాత ముందు వీళ్ల వరుస ముఖ్యం. నువ్వు ఆ వెనకాల కూర్చో. ఇదిగో వెంకటలక్ష్మి, పంతులు గారు చెప్పింది వినపడట్లేదా? వెళ్ళు, వెళ్ళి వెనకాల కూర్చో. మీరు కానివ్వండి పంతులు గారు. ఓం శ్రీమాత్రే నమః. పాదౌ పూజయామి. కానివ్వవే, కానివ్వు. నీ దాష్టానికి పులి స్టాప్ పెట్టిస్తా. ఈ పూజ ఏంటో, అత్తయ్య స్థానం ఏంటో తేలుస్తా. అమ్మా, పూజ పరిపూర్ణం అవ్వచ్చింది. అమ్మగారు, మీరు పూజాఫలాన్ని ఆశించి ఈ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి నేను చెప్పే మంత్రాన్ని చెప్పండి. అమ్మా, నువ్వు ఆ చేతి కింద చేయబెట్టు తల్లి. ఇదం కన్యా మమ మహిత్వం జన్మనామ నక్షత్ర గృహదోష సమస్త దోష పరిహారార్థం ఇదం పూజా కరిష్యామి. మమ మహాశక్తి పూజాం కరిష్యామి. పంతులు గారు, ఇప్పుడు మీరన్న మంత్రానికి అర్థం ఏంటి? ఇప్పుడు పూజారి గారు మంత్రానికి అర్థం వివరిస్తే తులసి తన కన్న కూతురన్న నిజం తెలిసిపోతుంది. ఇప్పుడెలా? వదన్ని ఎవరు ఒప్పించగలరు? నలుగురిలో దాని బతుకు ఏమైపోతుంది? కాపురు నిలపాలని చూస్తే కొంప కూల్చిందాన్ని అవుతానే. పూజా కార్యక్రమం సవ్యంగా జరిగేలా చూడు తల్లి. లక్ష్మి, అర్థం నీకిప్పుడు అవసరమా? అందరికీ అర్థమైతే బాగుంటుంది కదా అని. అర్థం తెలియని పూజ
వ్యర్థం అంటారు కదా పిన్ని. ఒక పక్క పూజ చేసి ఫలితం ఆశిస్తుంటే అటు కూర్చుని వ్యర్థం అంటావేంటి? సమయం సందర్భం లేకుండా అవుతావేంటి లక్ష్మి? ఇప్పుడు నేనేమన్నాను? పంతులు గారిని అర్థం అడిగాను. వాళ్ళ మాటలేమి పట్టించుకోకండి. మీరు అర్థం ఏమిటో చెప్పండి పంతులు గారు. అమ్మా, ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే ఈ ఇంటి యజమాని పెద్దవారు అమ్మవారైన మీరు చెప్పండి తులసి, తల్లి చెడలోన తలరాకు కల్పమందు అని పువ్వుల గురించి అన్నట్టు ఎంత కమనీయమైన దృశ్యం. ఈ రెండు కళ్ళు సరిపోవడం లేదు నాకు. ఎన్నోసార్లు చూడవలసిన ఈ దృశ్యం ఇన్నేళ్ల తర్వాత చూస్తున్నాను. తల్లి ఒడిలో ఎంత హాయిగా నిద్రపోతుందో తులసి. నాకు చాలా తృప్తిగా ఉంది. భవిష్యత్తులో ఇలాగే తల్లి కూతుళ్ళని తెలిసిన తర్వాత కూడా ఇలా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఇలాగే నిలబడేలా చూడు తల్లి. అమ్మా తులసి, అమ్మా తులసి, తులసి, తులసి. ఆగండి ఆగండి, మీరెవరూ కంగారు పడకండి. అమ్మాయికి ఏమీ కాదు. ఉపవాస దీక్షలో ఉంది కదా, అమ్మవారి ఆశీర్వచనం లభించాక అలా స్పృహ తప్పటం అదృష్టం. అమ్మ మాటలు ఈ భక్తురాలికి మాత్రమే వినపడతాయి. నేను ఉద్వాసన చెప్పే వరకు మీరెవ్వరూ తనని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేయొద్దు. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అమ్మా, మీరు హారతి ఇవ్వండి. ఇది పందాలు ఎన్ని రకాలుగా పెట్టినా ఏదో రకంగా పిచ్చి పిల్లే. బయటకి కోపం చూపినా మనసులో నా మీద ప్రేమే. అందుకే నియమం కఠినంగా పాటించింది. కటిక ఉపవాసం ఉంది. జాలేస్తున్నా కోడలుగా ఒప్పుకోలేకపోతున్నాను. మనసు అంగీకరించటం లేదు.
అమ్మా, పూజ దిగ్విజయంగా పూర్తయింది. సమస్త దోష నివారణ జరిగి సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయి. తులసి, లేచావా తల్లి? చెప్పాను కదా కంగారు పడద్దని. అత్తయ్య అత్తయ్య, మంత్రానికి అర్థం అడుగు అడుగు అడుగు. అబ్బా, వ్యర్థం అన్న తర్వాత మళ్ళీ అర్థం అంటావేంటే? నోరు మూసుకో. ఎంతసేపు ఇంకా? లే. తీర్థప్రసాదాలు స్వీకరించాక అమ్మాయి చేత ముత్తైదులకి వాయినాలిప్పించండి. ఆ తరువాత ఈ అమ్మవారి చీర అమ్మగారికి ఇప్పించండి. ఏమన్నారు? అదే, అమ్మవారి స్థానంలో నిన్నుంచి తులసి పూజ చేసింది కదా, అమ్మవారి వాయనం నిన్ను తీసుకోమంటున్నారు వదినా. నాకు అర్థమైందిలే. నువ్వేమీ పిచ్చితానికి వివరించినట్టు వివరించి చెప్పక్కర్లేదు. అమ్మా, మీరు తీసుకోవటమే ధర్మం అమ్మా. అదే శుభం కూడా. చెప్తున్నారు కదా, తీసుకో దుర్గా. అమ్మా, గొప్పగా పూజ జరగటం మీ అదృష్టం తల్లి. శుభం. ఇదిగోండి, ప్రసాదం తీసుకోండి. ఆహా, వాసన గుమగుమలాడిపోతుంది. పూజ అయినంతసేపు టెన్షన్ పడ్డా, తర్వాత ఏమీ తినబుద్ధి కాలేదు. మీరు టెన్షన్ పడ్డారా? అదేంటి ప్రియా అలా అడుగుతావు? తులసిని నీ కూతురుగానే ఎలా పెంచావో నేను తండ్రిలాగానే చూసుకున్నా, ప్రేమ పంచా. పంచలేదని ఎవరన్నారు? మీరు మగవాళ్ళు కదా, నాలాగా అంత భయపడ్డారా అని. మనసుకి ఆడా మగ అనే తేడాలుండవు. ప్రేమ అందరికీ ఒకేలాగా ఉంటుంది ప్రియా. నేను మాత్రం క్షణక్షణం భయపడుతూనే ఉన్నాను. నేను చూశానులే. మనం ఎక్కడ బయటపడితే దుర్గమ్మ అనుమానపడుతుందేమోనని నేను బిగపట్టుకునున్నాను. అయ్యో, ఇదిగో నీళ్లు తాగండి. తులసి తలుచుకుంటుందేమో. అవును, నీ మాటలకి తులసికి ఏ అనుమానం వచ్చుండదా? నా మాటలకి ఎందుకు వస్తుంది? వస్తే గిస్తే లక్ష్మి మాటలకు వస్తుంది. అవును, అది ఎందుకు ఒత్తి ఒత్తి అర్థం అర్థం అని శాస్త్రి గారిని అడిగింది? కొంపదీసి దానికేమైనా తెలిసిందంటావా? దానికేం తెలుసు, దాని మొహం తింగరిది, అదేదో వాగింది. అవును, దాక్షాయని రాలేదేంటి? వస్తే వదంతో గొడవ అవుతుంది, అసలు విషయం ఏమన్నా బయటపడుతుందేమోనని రానట్టుంది. భయపడ్డంతసేపు భయపడ్డాను, కానీ చివర్లో చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకు? పూజ దిగ్విజయంగా జరిగినందుక? అంతేకాదండి, అది అలా వదిన ఒళ్ళో పడుకుంటే తన కూతుర్ని తనకు అప్పచెప్పినట్టు, హాయిగా అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు బాధ్యత తీరింది అనిపించింది నాకు. తులసి విషయంలో మన బాధ్యత ఈ జన్మకు తీరేది కాదు ప్రియా.
దుర్గమ్మకు నిజం తెలియాలి, తన కూతురుగా అంగీకరించాలి. ముందు కోడలిగా ఒప్పుకొనివ్వండి, సఖ్యత కుదరనివ్వండి. తర్వాత నిదానంగా అన్ని నిజాలు తెలియచేద్దాం. ఈలోపు ఎలాంటి వివాదాలు రాకుండా, అగాధాలు పెరగకుండా చూడమని అమ్మవారిని కాపాడమని మొక్కుకున్నాను. దాని అదృష్టమో నీ పూజల ఫలితమో పూజ సక్రమంగా జరిగింది. దాని జీవితం కూడా ఇలాగే సాఫీగా సాగిపోవాలండి. నీ కోరిక అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది ప్రియా. అవును, తులసి ఏం చేస్తుందో, ఏమైనా తిందో లేదో? ఇప్పుడే కదా ప్రియా వచ్చింది, అప్పుడే దిగులు పడాలా? నీరసపడింది కదండి, ఏమైనా తిందో లేదో అని. అక్కడ బావ ఆదిత్య ఉన్నారు కదా, తినకుండా ఎందుకు ఉంచుతారు? అయినా పూజ అయిపోయింది, అది ఇంకా ఉపవాసం ఎందుకుంటుంది? ఇదిగో పులిహార మంచి టేస్ట్గా ఉంది, నువ్వు తిను. ఆహాహాహా, భలే వండింది తులసి మాత్రం ప్రసాదం. తిను. ఇలాంటి చీర సింగారించుకుంటావక్క? అమ్మవారి చీరని చెప్పించారుగా. అమ్మవారు లేదు, బొమ్మవారు లేదు. అది అక్కడ పెట్టిన చీపు చీర. అసలు నువ్వు పూజకు దాని పక్కన కూర్చోవడమే తప్పు. అమ్మలక్కలు చెప్పారని నువ్వు సరే అంటే అది మెలిక పెట్టి నిన్ను 3 చెరువుల నీళ్లు తాగించి నిన్ను మెట్టు దింపించి దానమ్మకి బొట్టు పెట్టి పిలుచుకొచ్చి పూజా పేరంటంలో కూర్చునేలా చేసింది. ఇప్పుడు ఈ పెట్టుబడులు సింగారించుకుని తిరిగితే నిన్ను పూచిక పుల్ల కన్నా తక్కువ చేసి చూస్తుంది.